హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. మనం కార్తీక మాసంలో ఉన్నాం ఇప్పుడు. కార్తీక మాసంలో మనం మూడో సోమవారానికి వచ్చేసాం. అంటే ఇంకా ఉన్నది ఒకే ఒక సోమవారం. ఆ తర్వాత అంటే 15 రోజులు అయిపోయినాయండి. మనం కార్తీక పౌర్ణమి కూడా చేసుకున్నాం కదా అందరం కూడా. సో కార్తీక పౌర్ణమి రోజు మనం అందరం బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో నేను కార్తీక మాసంలో సగానికి సగం రోజులు అయిపోయినాయండి. ఇంకా ఓన్లీ 15 డేస్ మాత్రమే ఉన్నాయి. అంటే ఈ రోజు 16వ రోజు అనుకుంటా. సో ఇంకా 15 రోజులు మాత్రమే ఉన్నాయి. మనం కార్తీక మాసంలో ఎక్కువగా ఏం చేస్తామంటే ఎవరిని కదిలించినా కూడా బాగా దేవుడికి స్వామివారికి ఉదయం సాయంత్రం పూజ చేసుకుంటాము. దాంతోపాటు గుడికి వెళ్తాము. గుడిలో కూడా స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత అక్కడ దీపాలు పెట్టేసి ఎక్కడ గుడిలో అయినా పెట్టచ్చు స్వామివారిని. అంటే శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ ఎక్కడైనా మన దీపాలు వెళ్ళిన చోట ఏ గుడికి వెళ్తే ఆ గుడిలో దీపం కూడా పెడితే కనుక మనకి ఈ కార్తీక మాసంలో పెట్టేది అనేది పుణ్యం అనేది డబుల్ అవుతుంది అని చెప్తాయి అనమాట మన పురాణాలు. సో అందుకని చెప్పేసి మనం ఏదైనా సరే ఈ విధంగా అయితే మన కార్తీక మాసం ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉండటానికి ప్రయత్నిస్తాం. చాలా మంది కూడా ఉపవాసాలు దీక్షలు ఇవన్నీ కూడా కార్తీక మాసం చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారండి చాలా మంది కూడా. సో ఇంకా దాంతోపాటుగా మనం చాలామంది చాలా ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే దానం చేయమని. సో దానం అనేది ఈ నెలే చేయాలని ఏం లేదండి. కాకపోతే ఈ నెలలో చేస్తే పుణ్యం అనేది ఇంకొంచెం రెట్టింపు అవుతుందని చెప్తున్నారు మన పురాణాలు కానీ మన పెద్దవాళ్ళు కానీ. అలాగే ఇప్పుడు మనం ఏదైనా దానం చేయొచ్చు. మనం ఇదే చేయాలి, ఇదే ఇవ్వకూడదేమో, ఇది ఇవ్వచ్చేమో అన్న రూల్ అయితే ఎటువంటి రూల్స్ ఏమి లేవండి. మనకు నచ్చింది ఎదుటి వాళ్ళకి ఏదైతే అవసరమో వాళ్ళు దానానికి అర్హులు అయితే కనుక వాళ్ళకి ఎవరికైనా కూడా మనం దానం అయితే చేయొచ్చు. సో కొంతమంది పాత బట్టలు ఇస్తారు, కొంతమంది ఇంట్లో అవసరమే ఇస్తారు, కొంతమంది వాళ్ళు చేసుకున్న టిఫిన్ కానీ భోజనం కానీ వేరే వాళ్ళకి చక్కగా పెడతారు. ఇలా చేయొచ్చు. లేదంటే కనుక ఖర్చుతో కూడిన స్వయం పాకం ఇవ్వచ్చు. లేదంటే అసలు ఏం ఖర్చు లేకుండా దీపదానం చేయొచ్చు. అలాంటివన్నీ కూడా మన స్తోమత తగ్గట్టుగా మనకి ఏం నచ్చితే అదే చేయొచ్చు అనమాట ఈ దానంలో. ఇంకా చాలామంది ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే బట్టలు ఇవ్వకూడదు, బట్టలు మీ పిల్లలు ఇస్తే కనుక వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది ఆ లక్ అంతా, మీరు వేసుకుని ఇస్తే కనుక వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది, బట్టల మీద అన్నా మన లక్ రాసి ఉంటుందండి అనుకుంటాం. కానీ మనం రాత అనేది ఇక్కడ తల మీద రాసి పెట్టుంటాడు దేవుడు, దాన్ని అయితే ఎవరు మార్చలేం కదా. సో బట్టలు ఇవ్వచ్చండి. మనం వాడేసిన బట్టలు వేరే వాళ్ళకి ఉపయోగపడే విధంగా, అంటే మరీ చినిగిపోయిన బట్టలు కాకుండా కొంచెం మంచి బట్టలు వాళ్ళు కూడా 4 రోజులు వేసినట్టుగా ఉండే విధంగా అయితే బట్టలు ఇస్తే మంచిది. సో ఆ విధంగా ఆ తర్వాత బయట మనం ఫుట్పాత్ మీద వెళ్తుంటే చాలామంది చలికి వణుకుతూ ఉంటారు, కొంతమంది చెప్పులు లేక నడుచుకుంటూ ఉంటారు. అలాంటివి ఏవైనా సరే వాళ్ళకి అవసరాన్ని బట్టి చెప్పులు కానీ గొడుగులు కానీ లేదంటే కంబళ్ళు అంటే దుప్పట్లు కానీ బెడ్షీట్స్ కానీ వాళ్ళకి చలికి తట్టుకునేటట్టుగా ఇవన్నీ ఇచ్చినా కూడా మంచిది. ఒక పూట ఎవరికైనా అన్నం పెట్టినా కూడా మంచిదే అనమాట. సో ఎందుకంటే కార్తీక మాసంలో ఇంకా మనం మంచి పని చేసి ఆ మంచి అనేది ఇంకా కొంచెం డబుల్ అవుతుందని చెప్తున్నాయి కాబట్టి మన పురాణాలు. సో అందరూ కూడా ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటాం. ఏదో ఒకటి ₹1 ఇచ్చినా దాని కిందే వస్తుంది. మన స్తోమతను తగ్గట్టుగా ఇవ్వాలి ఏదైనా సరే. లేదంటే మన స్తోమతను మించి ఇస్తే మళ్ళీ మనం మన స్తోమత కూడా మనం ఆలోచించుకోవాలి కదా. అందుకని అతిగా ఏం చేయాల్సిన అవసరం, మనకి ఎంత స్తోమత అయితే ఉందో మనం ఏవైతే ఇవ్వగలుగుతామో వేరే వాళ్ళకి దానం చేయగలుగుతామో అంత మాట దానం చేస్తే మాత్రం సరిపోతుంది ఎవరికైనా సరే. సరే అయితే ఇంకా నేనైతే ఈరోజు కార్తీక సోమవారం కదండి, ఈరోజు 3వ వారం అనమాట. ఈ కార్తీక సోమవారంలో నేనైతే ఏం చేయాలనుకున్నానంటే నేనైతే ఈరోజు స్వయం పాకం దానిద్దాం అనుకుంటాను. దాంతోపాటుగా దీపం కూడా దానం చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సాయంత్రం గుడికి వెళ్ళాలి. సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు అయితే ఇవన్నీ చేస్తానమాట. సో ఈరోజు అయితే నేను స్వయం పాకానికి అయితే కొన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చి పెట్టుకున్నానండి. సో ఇవే ఇవ్వాలా అంటే ఇవే ఇవ్వాలనేం లేదు, లేదంటే మీకు నాకు తోచిన వస్తువులు ఇవి ఇస్తే బాగుండు అంటే ఒక ఫ్యామిలీకి ఒక రోజన్నా భోజనం పెట్టగలిగే ఐటమ్స్ ఇవ్వాలని నేను అనుకున్నాను. కాబట్టి నేనైతే అలాగే స్వయం పాకం ఈరోజు గుళ్ళో పూజారికి అయితే నేను స్వయం పాకం దానం ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఆ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను. సో అవి చూపిస్తాను. ఆ తర్వాత దీపదానం అండి. దీపదానం చాలా సింపుల్. మనం పిండి ప్రమిదల్లో కానీ లేదంటే కనుక ఉసిరికాయ మీద కానీ దీపాన్ని పెట్టేసుకొని దాన్ని అయితే దానం ఇచ్చినా సరిపోతుంది. సో అది కూడా చాలా సింపుల్. మనం దానం చేయాలనుకుంటే మనకి ఏదైనా సరే దానం చేయొచ్చు అనమాట. సో ఈ రోజు అయితే నేను స్వయం పాకానికి ఏమేమి వస్తువులు తెచ్చాను, ఏమేమి కూరగాయలు తెచ్చాను, ఒక ఫ్యామిలీకి వంట చేసుకోవడానికి తినడానికి ఏమేమి కావాలి అవన్నీ కూడా తీసుకొచ్చాను అనమాట. సో అవైతే ఇప్పుడు మన వీడియోలో షేర్ చేస్తానండి. సరే అయితే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేసరికి వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ నా బడ్జెట్ తగ్గట్టుగా కొన్ని ఐటమ్స్ ఇచ్చానండి. వీటిలో ఇవే అన్నీ ఇవ్వాలని లేదు. అంతేకాకుండా ఎవరి తగ్గట్టుగా ఒక్క ఐటమ్ అయినా కూడా మనం ఇచ్చినా కూడా మంచిదేనండి. ఎందుకంటే పుణ్యంతో కూడుకున్న పని.
సో, మనకు నచ్చినయి ఏదైనా సరే మన స్తోమతకు తగ్గట్టుగా కొన్ని ఐటెమ్స్ ఇచ్చినా పర్లేదు. ఒక బియ్యం ప్యాకెట్ గానీ, లేదంటే ఒక కందిపప్పు గానీ, ఏదైనా సరే అలా మాట. నేనైతే ఒక భోజనానికి ఫుల్ మీల్స్ టైప్‌లో నేనైతే తీస్తున్నానండి. దాంట్లో అయితే 1 కేజీ బియ్యం తీస్తున్నాను. ఒక పావు కేజీ నుంచి 300 గ్రాముల దాకా నేను కందిపప్పు తీస్తున్నాను. ఆ తర్వాత కొంచెం పెసరపప్పు, ఆ తర్వాత బెల్లము, ఆ తర్వాత సగ్గుబియ్యం. సగ్గుబియ్యం కూడా స్వీట్ చేసుకుంటా కదా! సో, దానికని మరి కూర వండుకోవాలన్నా, వంట చేసుకోవాలన్నా మనకు ఆయిల్ ముఖ్యం కదా! అది ఒకటి. కూరల్లో ఉప్పు, కారం కావాలి కాబట్టి సో, సాల్ట్ ఒకటి తీస్తున్నాను. ఆ తర్వాత అయితే చింతపండు, ఆ తర్వాత మనం ఎవరైనా సరే భోజనాల్లో నెయ్యి వేసుకుంటాం కాబట్టి నెయ్యి ఒకటి తీసుకున్నాను. వీటితో పాటుగా సాల్ట్ అయితే క్రిస్టల్ సాల్ట్ తీసుకుంటే మంచిదంటండి. నేనైతే మామూలు సాల్ట్ తీసుకున్నాను. సో, మీకు కావాలి మీరు చేస్తాను అనుకుంటే గనక క్రిస్టల్ సాల్ట్ తీసుకోండి. ఆ తర్వాత కారానికైతే నేను ఎండుమిర్చి ఈరోజైతే నేను బయట నుంచి తీసుకురాలేదు. ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి బయట నుంచి కాకుండా ఇంట్లో ఉన్నయే కొంచెం తీసుకున్నాననమాట. ఎందుకంటే కూరల్లో కారాలు, పోపులు వేసుకుంటాం కదా! సో, అవైతే నేనైతే ఇంట్లో ఉన్నాయని చెప్పేసి అడ్జస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మన పోపుకి ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను. ఇవన్నీ అయితే నేను కొన్ని ఇంట్లో ఉంటే గనక మన ఇంట్లో ఉన్నయి గూడా మనం తీసుకొని వెళ్ళొచ్చండి. కాకపోతే మనం పీరియడ్స్ టైమ్‌లో ముట్టుకోకుండా ఉన్న వస్తువులైతే మంచిదనమాట. అలా మనం అంటుకున్నయన్నీ మనం వాళ్ళకి ఇవ్వకూడదు కాబట్టి అది తప్పు కాబట్టి నేనైతే ఇంకా సెపరేట్‌గా ఉంటే బావుంటదిలే అన్నట్టుగా సెపరేట్‌గా ఈ ఐటెమ్స్ అయితే బయట నుంచి తీసుకొచ్చాననమాట. ఇవే ఇవ్వాలా అనే ఏమీ లేదండి. కానీ కొన్ని ఐటెమ్స్ మన వంటకి ఏవైతే కావాలో ఒకరోజు భోజనానికి ఇవ్వాలనుకుంటున్నా కాబట్టి ఇవైతే నేనిచ్చాననమాట. ఇదైతే కొంచెం ఖర్చుతో కూడిన పనే అని చెప్తా. ఎందుకంటే ఒక భోజనం పెట్టాలన్నా ఖర్చవుద్ది. మన ఇంటికి పిలిచి పెడితే చాలా మంచిది యాక్చువల్‌గా. కానీ మన ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరు అంటే నాకు పర్సనల్‌గా నాకెవరు ఉండరు కాబట్టి నేనైతే ఇలా స్వయం పాకం దానం చేద్దాం అనుకున్నాననమాట. అది కూడా బ్రాహ్మణులకి ఇస్తే చాలా మంచిదండి ఈ నెలలో. అందుకనైతే నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఇదైతే ఎవరిని ఇవ్వమని చెప్పట్లేదు నేనైతే. నేను చేసింది మాత్రం మీకు చూపిస్తాను. నేను చేయాలనుకున్న పని నేను చూపిస్తాను. ప్రతి సంవత్సరం కూడా నేను ఒక గుళ్ళో పూజారికైతే నేను స్వయం పాకం దానం చేస్తాననమాట. సో, ఆ విధంగా అయితే ఇలా చేస్తున్నాను. సో, ఇక్కడైతే ఇంకా కూరగాయలొచ్చేసరికి నేను ఒక సొరకాయి, ఒక అరటికాయి, ఒక పావు కేజీ టమాటాలు, ఒక పావు కేజీ బంగాళదుంపలు, ఒక చిన్న కందగడ్డ, ఆ తర్వాత కొన్ని బెండకాయలు, ఆ తర్వాత కొంచెం గుమ్మడికాయ, పచ్చిమిర్చి, ఇలా క్యారెట్లు ఇలాగా అన్నీ మిక్సింగ్ అన్నమాట. సాంబార్ కాసుకోవాలన్నా, ఒక కూర చేసుకోవాలన్నా, ఒక పప్పు చేసుకోవాలన్నా ఇవన్నీ కావాలి కదా! అందుకని చెప్పేసి నేనైతే ఈ ఐటెమ్స్ తీసుకున్నాను. సో, ఈ ఐటెమ్స్ నాకైతే నా బడ్జెట్ తగ్గట్టుగా సరిపోతాయి అనుకున్నానండి. మొత్తం బడ్జెట్ కూడా 500, 600 దాకా అయినాయి చెప్పాలంటే ఇవన్నీ కూడా. సో, ఏంటంటే అది మనం పెట్టాలి అనుకుంటే మన ఇష్టం అండి అది. ఎందుకంటే నేనేంటంటే పర్సనల్‌గా సంవత్సరానికి ఒక్కసారే కదా మనం ఇచ్చేది, పద్దాక ఇవ్వము. ఇంటికొచ్చిన వాళ్ళకైతే మనకి చేతనైనంతలో మనం ఏదో పెడతాము. నాకు ఇక్కడ తక్కువ అనమాట. ఎవరు వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందుకని చెప్పేసి నా బడ్జెట్ తగ్గట్టుగా నేనైతే ఈ విధంగా అయితే తీసినండి. కానీ స్వయం పాకం దానం కూడా చాలా అంటే చాలా మంచిదండి. మనం కార్తీక మాసంలో ఎన్ని పూజలు ఎన్ని చేసినా ఒకళ్ళని బాధ పెట్టకుండా ఒకటుండాలి. ఇంకొకటి వచ్చేసరికి మనం చేసే దానం అనేది మనతో పాటు మన ఫ్యామిలీకి, మన పిల్లలకి కూడా ఆ పుణ్యం అనేది వెళ్తుందనమాట. సో, ఒకళ్ళ కడుపు నింపితే అది మనకి పుణ్యమే కాబట్టి నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో, నేను ప్లాన్ చేసుకుంది మీ అందరికైతే షేర్ చేస్తున్నాను. సో, ఇదైతే కొంచెం ఖర్చుతో కూడిన పనే. అయితే ఇవన్నీ కూడా పోనీ ఇయన్నీ ఇవ్వలేమనుకుంటే కూరగాయలు ఒక్కటే ఇవ్వచ్చు. లేదంటే ఒక రోజుకి ఏవైతే కూరగాయలు అవసరమవుతాయో వాళ్ళకి అలాగే ఇవ్వచ్చు. లేదంటే ఒకళ్ళకి ఒక పూట అన్నం వండేసి పప్పు, కూర అలా మన ఇంట్లో ఏమైతే చేసినామో అది పార్సిల్‌లా చేసేసి వేరే వాళ్ళకివ్వచ్చు. ఇలా ఏదైనా అండి మన మనసుకి తోచింది, మనకు నచ్చిందయితే ఇలా చేయొచ్చు. సో, దీంతో పాటుగా దీపదానం చాలా ప్రాముఖ్యత పొందిందండి మనకి కార్తీక మాసంలో అయితే. సో, దీపదానం కోసం ఇట్లాగా మనకి విడిగా ఒట్టిగా చేతులతో ఇవ్వలేం కాబట్టి నేనైతే ఇట్లాగా అరటి డప్పలు గానీ, లేదంటే మనకి విస్తరాకులతో చేస్తే చిన్న ప్రసాదం బౌల్స్ దొరుకుతాయి. లేదంటే పేపర్ గూడా దొరుకుతాయనమాట. సో, అలాంటిది ఒకటి తీసుకొని దానికి ఇట్లాగా కొంచెం ఎందుకంటే మనం మంగళకరమైన పనులు చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా పసుపు, కుంకుమ అయితే బొట్లుగా పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈరోజైతే నేను చూపించబోతుంది మీకు దీపదానంలో ఉసిరికాయ దానం అండి. ఉసిరికాయ దీపం మీద ఇచ్చే మంచిదంటారు కాబట్టి ఇట్లా ఒక ఉసిరికాయ తీసుకొని దానిపైన చిన్నగా మనకి ఉంటది కదా! బొడ్డు అంటారు కదా! సో, స్టార్టింగ్ పాయింట్ దగ్గర కొంచెం గోరుతో తీసేస్తే గనక మళ్ళీ దీనిలో కత్తి పెట్టకూడదంటారు. సో, అందుకని చెప్పేసి అది తీసేసి ఇలాగ పసుపు, కుంకుమలు దానికి కూడా ఇట్లాగా బొట్టుతో అలంకరించుకోవాలి నీట్‌గా. 4 వైపులా గానీ, 5 బొట్లు గానీ, 3 గానీ ఎన్నైనా సరే పర్లేదండి. దానికి నంబరింగ్ ఏం లేదు దానికి. సో, తర్వాతయితే చక్కగా దాన్ని పసుపు, కుంకుమలతో అలంకరించుకొని, ఆ తర్వాత మనకి పొడవు ఒత్తులు వీటి మీద మనకి పనికిరావు కాబట్టి, మన కార్తీక మాసంలో పువ్వొత్తులు, లేదంటే కుంభవొత్తులు అంటాం గదా! అవే వాడతాం కాబట్టి, నెయ్యిలో ముంచిన ఒత్తైనా పర్వాలేదు, నూనెలో ముంచిన ఒత్తైనా పర్వాలేదు. ఏ ఒత్తున్నా పర్వాలేదు. దాన్ని ఈ దీపం మీద పెట్టుకొని మనం దానం చేస్తే గనక మంచి ఫలితం ఉంటది అని చెప్తా ఉంటారు. దీపదానం అయితే చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. మనకి
నాకు తెలుసండి. నేను ఇక్కడ ఉన్నప్పుడు మేము ఉండేది గుంటూరు అనమాట. మా నేటివ్ ప్లేస్ గుంటూరు. కానీ గుంటూరులో నేనైతే ఎక్కడ ఇలాంటివి చూడలేదు. నేను చిన్నప్పుడు కూడా ఎక్కడా చూడలేదు. కానీ నేను తర్వాత మేమున్న ఏరియాని బట్టి కడప, తర్వాత రాయలసీమ సైడ్ గాని, లేదంటే రాజమండ్రి సైడ్ గాని ఇవన్నీ దీపదానాలు తీసుకుంటారు. చాలామంది ఏంటంటే మాకు గుళ్ళో పూజారులు తీసుకుంటారో లేదో అని డౌట్ ఉంటుందండి. అసలు ఆ డౌటే అవసరం లేదు. బ్రహ్మాండంగా తీసుకుంటారు. మనకి దీపదానమైనా తీసుకుంటారు. లేదంటే గనక ఇవి ఉన్నది కదా! స్వయం పాకమైనా తీసుకుంటారు. మన పూజారి గారిని అడిగి ఏవండీ మేము ఇట్లా ఇద్దాం అనుకుంటున్నాం అంటే వాళ్ళు తీసుకుంటారండి. మనకు దీనికైతే ఎటువంటి నియమాలు అవసరం లేదు. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే దానాల్లో మనం నువ్వులు దానం చేయాలంటే మాత్రం కంపల్సరీగా వాటికి మాత్రం సెపరేట్‌గా మనుషులుంటారనమాట. నువ్వులనేవి అందరూ దానం తీసుకోరు. మనం నువ్వులనేది శనికి దానంగా ఇస్తాం కాబట్టి అవి మాత్రం ఎవరు తీసుకోరనమాట. అందుకని చెప్పి దానికి మాత్రం మనం ప్రత్యేకంగా అడిగి మరి దానం చేయాలి. సో, ఇక్కడైతే మాత్రం నేను మామూలుగా మన స్వయం పాకము, ఈ దీపదానాలైతే ఏ గుళ్ళో అయినా, ఏ పూజారైనా తీసుకుంటారు. మనం ఆలోచించాల్సిన అవసరం అయితే దానికోసం అయితే లేదనమాట. సో, చక్కగా ఎవరైనా ఏ ప్లేస్‌లో ఉన్నా గూడా మనకి తీసుకుంటారు. మనకిష్టమైతే ఇంగా వీటితో పాటు పండు, తాంబూలం దాంట్లో మనకు తోచినంత దక్షిణ కూడా పెట్టేసిస్తే ఇంక చాలా అంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనం ఏ పని చేసినా గూడా ఒక సంపూర్ణత అనేది ఒకటుండాలి కాబట్టి దక్షిణ గూడా ఇచ్చి చేస్తే గనక మనకైతే ఫలితం అనేది మనకే కాదండి, మన కుటుంబంలో అందరికీ కూడా ఆ ఫలితం అనేది చెందుతుంది. ఈ ఇంట్లో కూడా ఎవరి చేతనే ఇప్పించొచ్చు. మనమే ఇవ్వాలని లేదు. పిల్లల చేత ఇప్పించొచ్చు. లేదంటే మనమే ఇవ్వచ్చు. లేతే ఇంట్లో మగవాళ్ళ చేతగానైనా మనం ఇలా చేపిస్తే మంచిదన్నమాట. ఇంట్లో ఎవరైనా చేయొచ్చు. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా అయితే చేయొచ్చనమాట. సో, ఈ విధంగా అయితే పెట్టుకొని తీసుకోవచ్చు. లేదంటే గనక ఇలాంటి డొప్పలు లేవనుకుంటే గనక మన ఇంట్లో ప్రమిదలు కార్తీక మాసంలో ప్రమిదలు చాలా పెట్టుకుంటాం కదా మనం. సో, అలాంటిది ఒక కొత్త ప్రమిద తీసుకొని ఇక్కడైతే మీకు నేను మామూలు ప్రమిదలో చూపిస్తున్నానండి. ఇక్కడైతే మాత్రం కానీ కొత్త ప్రమిద తీసుకొని కొత్త ప్రమిదలో పెట్టుకొని ఈ విధంగా అయితే మనం దేవుడి గుళ్ళో అయితే ఈ పూజారికి ఇస్తే గనక చాలా అంటే చాలా మంచిది. ఇంకెక్కువ రోజులు లేవు. అది కూడా సోమవారమే ఇవ్వాలంటే సోమవారమే ఇవ్వాలి లేదండి. మనం ఇంకా 10 రోజులు టైం ఉంది కాబట్టి ఏదో ఒక రోజు ఇస్తే మంచిది. కాకపోతే నేనెందుకు ఈరోజు అన్నానంటే సోమవారం నాడు మనం ఉపవాసం ఉంటాము. ఇంకా ఎక్కువ సోమవారం స్వామివారికి ఇష్టం కాబట్టి సో, ఈరోజు ఇద్దాం అనుకోని ప్లాన్ చేసుకున్నాననమాట. సో, నేను ఏదైతే ప్లాన్ చేస్తున్నానో అదే ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నాను. వీడియో నచ్చిందంటే